హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూజ. మేము శ్రీశైలం వెళ్ళామని చెప్పాం కదా, ఇది ఫుల్ లెంగ్త్ వీడియో అనమాట. అంటే కాలేజ్కి వెళ్తాం కాబట్టి టైం లేకుండే ఎడిట్ చేయడానికి. సో ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇది ట్రావెల్ అనమాట. చూడండి, ఇక్కడ మ్యూజిక్ ఉంది బ్యాక్గ్రౌండ్లో, కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఆ మ్యూజిక్. సో వాల్యూమ్ అది తగ్గించి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది మొత్తం ట్రావెల్ వ్లాగ్ అనమాట. అంటే మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాము, విలేజ్ నుంచి వెళ్ళలేదు. మేము మా మామ వాళ్ళు కలిసి వెళ్ళాం కాబట్టి ఇంకా హైదరాబాద్ నుంచే వెళ్ళేసాము. ఓఆర్ నుంచి అలా వెళ్ళాము. యాక్చువల్లీ నాకు ఆ రూట్ తెలియదు అనమాట సరిగ్గా. ఇంకా మా అమ్మ తీసుకెళ్ళారనమాట. మేము మా మామ వాళ్ళు కలిసి శ్రీశైలం వెళ్ళాము. ఇంకా చూడండి ఈ ట్రావెల్. తర్వాత ఇంకేమేం చేసామో తర్వాత చూపిస్తాను. ఇంకా మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నామంటే మనం పక్కా చిప్స్ ప్యాకెట్స్ అయితే పక్కా తీసుకుంటాము. సో అక్కడ ఉన్న ఒక ఇట్లా మొత్తం ఆ చిప్స్ ఆ ప్యాకెట్ మొత్తం ఇట్లా లాగించేసామన్నమాట షాప్ నుండి. 5 రూపీస్ కుర్కురేస్ ఉంటాయి కదా, అవి అనమాట. యాక్చువల్లీ పెద్దవి తీసుకుందాం అనుకున్నాం కానీ మా టాలెంట్ ఎలా అంటే లైక్ ఒక ఒక ప్యాకెట్ 20 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాం అనుకో, అది అప్పటికి తినేసి పాడేసాం అనమాట. లైక్ మళ్ళీ తినాలి అనుకున్నప్పుడు మనకి దొరకవు. అదే ఇప్పుడు 5 రూపీస్ చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాం అనుకో, సో తర్వాత కూడా చూడొచ్చు అని తర్వాత కూడా తినొచ్చు అని చెప్పి అవి తీసుకున్నాం అనమాట. ఇంకా వెళ్ళే దారిలో డిండి ఉంటుంది కదా, ఇవి డిండి వాటర్ ఫాల్. నైట్ అంటే అంత వ్యూ అంత మంచిగా లేకుండే. సో ఇంకా కొద్దిసేపే అలా షార్ట్ క్లిప్ తీసాను డిండిది. ఇంకా డిండి తర్వాత ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే నైట్ టైంలో లైక్ ఫ్లాగ్ కలర్ లైట్స్ వేస్తారు కదా శ్రీశైలం డ్యామ్కి. ఆ వ్యూ చూడండి, చాలా బాగుంది అలా. అంటే నేను ఎప్పుడూ నైట్ అలా చూడలేదన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. మేము ప్రతి ఇయర్ వెళ్తాము శ్రీశైలంకి, కానీ ఎప్పుడు అంటే నైట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు. లైక్ మార్నింగ్ 4కి అలా లేచి వెళ్ళేవాళ్ళము, అంటే విలేజ్ నుంచి వెళ్ళేవాళ్ళము. 4కి అలా లేచి ఇంకా వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ లోపు అంటే ఈవినింగ్ అలా 5, 6 కల్లా రిటర్న్ అయ్యేవాళ్ళం అనమాట. ఒక 7:30, 8 కల్లా ఇంటికి వచ్చేసే వాళ్ళము, రీచ్ అయ్యే వాళ్ళము. కానీ నైట్ టైం నేను ఎప్పుడు ఇలా వ్యూ చూడలేదు. అలా కలర్ చూస్తుంటే అసలు చాలా బాగుంది. ఇంకా అసలు డ్యామ్స్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుండేది, కానీ ఏం ఓపెన్ చేయలేదు. కానీ ఒక్కటి మాత్రం లీక్ అవుతుండే, లైక్ కొంచెం కొంచెం వాటర్ వస్తున్నాయి అందులో నుంచి. అంటే మాకు అది నైట్ ఏం కనిపించలేదు కానీ మార్నింగ్ టైంలో కనిపించింది. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో, చూస్తుంటే అసలు అక్కడి నుంచి రాబుద్ది అవ్వట్లేదు. టైం ఇంకా అక్కడే చాలా స్పెండ్ చేయాలనిపించింది. లైక్ ఆ వే కూడా సరిగ్గా ఉండదు కదా, ఇంకా వెహికల్స్ ఏమైనా వస్తాయేమో, ట్రాఫిక్ అవుతుందేమో అని చెప్పి లైక్ ఒక 3, 4, 5 మినిట్స్ అలా ఆగేసి ఇట్లా వీడియో తీసుకున్నాము. లైక్ బాగుంటుంది కదా అని చెప్పి. ఇంకా నైటే మేము దీపం పెట్టామన్నమాట. లైక్ ఇప్పుడు కార్తీక మాసంలో దీపం పెడతారు కదా, సో అట్లా 365 దీపం మేము నైటే పెట్టేసాం అనమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. అంటే అక్కడ ఎలా ఉందంటే మేము యాక్చువల్ ఒక రూమ్ తీసుకున్నాము, దాని ముందు పార్కింగ్కి ప్లేస్ లేకుండే. ఇప్పుడు మనం ఆ వెహికల్ పార్కింగ్ ప్లేస్ నుంచి తీస్తే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అక్కడ పెడతారు, మనకి ప్లేస్ ఉండదు తర్వాత పెట్టడానికి. సో ఇంక అని చెప్పి మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళేసాము. లైక్ కొంచెం డిస్టెన్సే ఉండే అక్కడ పెట్టడానికి. ఇంకా మేము తీసుకున్న రూమ్కి ఇంకా వెహికల్ ఎందుకు ఇలా నడుచుకుంటూ పోతే నైట్ టైం వాక్ కూడా అవుతుంది కదా అని చెప్పి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. ఇదంతా అదే అనమాట. ఇంకా నడుచుకుంటూ పోతూనే ఉన్నాము. వీఆర్ వెయిటింగ్, అసలు ఎప్పుడొస్తది అంటే మేము ఎప్పుడు నైట్ టైం అలా చూడలే కదా. ఎప్పుడొస్తది మనం నడుస్తున్నాము రావట్లే అంటే ఇంకా కొంచెం దూరం అని అలా మోటివేట్ చేసి తీసుకెళ్లారనమాట. కాకపోతే అంత డిస్టెన్స్ కూడా ఏం లేదు, నార్మల్గానే ఉంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఇంకా నైట్ వాక్ కూడా అవుతుంది, ఇంకా టైం పాస్ కూడా అవుతుంది కదా, అలా అనమాట. చాలా మంది వచ్చారు. ఇంకా కార్తీక మాసంలో చాలా మంది ఉంటారని చెప్తారు కదా, సో అలా మేము సాటర్డే వెళ్ళాము. లైక్ సండే దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేద్దామని చెప్పి సాటర్డే ఈవినింగ్ అలా వెళ్ళాము. నేను కాలేజ్ నుండి వచ్చేసాను, ఇంకా వెళ్ళాము. ఇంకా అక్కడ చాలా మంది పెట్టారు. ఇంకా అక్కడ లైటింగ్స్ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ శివలింగం ఇలా వీళ్ళవి చాలా బాగుండే. ఆ లైటింగ్స్ కూడా చాలా మంది పెట్టి వెళ్ళారు. లైక్ వాళ్ళు పెడుతున్నారు అక్కడ దీపం ఇట్లా లైట్ అంటే అవి ఉంటాయి కదా, అది ఆఫ్ అయిపోగానే లైక్ ఇట్లా బంద్
ఆరతి పడిపోగానే లైక్ వాళ్ళు తీసేస్తున్నారనమాట. ఊకేస్తున్నారు అక్కడి నుంచి. ఇంక మేము వెయిట్ చేసామనమాట. అంటే మాది ఇంకా వెలుగుతుండే దీపము. ఇంకా అది ఏమైనా తీస్తారేమో, తీస్తారేమో, ఊకేస్తారేమో ఇప్పుడని కొంచెం భయముండే. కానీ ఏం తీయలేదు. లైక్ మేము లాస్ట్ వరకి అక్కడే ఉండి లాస్ట్‌కి వచ్చేసామనమాట. ఇవి లైటింగ్స్ అనమాట లోపల. అక్కడ గేట్ పెట్టారు. నాకు సరిగ్గా తీయడానికి రాలేదు. సో, హ్యాండ్ ఇంకా ఒక దాంట్లో నుంచి లోపలికి పెట్టి మీకు చూపిద్దామని చెప్పి ఆ వ్యూని ఇలా లోపల హ్యాండ్ పెట్టి తీశాను. చాలా బావుండే. వాళ్ళు కూడా అక్కడ కార్తీక మాసం అని చెప్పి ఇట్లా దీపం, ఈ క్యాండిల్స్ ఇట్లా పెట్టారనమాట. సైడ్‌కి కనిపిస్తున్నాయి కదా! ఇటు సైడ్ లైక్ పింక్, యెల్లో అలా. ఆ లైటింగ్స్ చాలా బావుండే. టెంపుల్ ఇట్లా నైట్ టైమ్‌లో లైట్ వ్యూతో చూస్తే చాలా బావుంటది గదా! సో, అట్లా చాలా బావుండే. మీకు చూపిద్దామని చెప్పి నేను దగ్గర వరకెళ్ళి వీడియో తీసుకొనొచ్చాననమాట. అంటే నైట్ టైమ్ అంత క్లారిటీ రాదు కదా! కొంచెం బ్లర్ ఉండుండే. తర్వాత ఇక్కడ లైక్ అట్లా పెట్టుకుంటారు కదా! ఇంకా పంతులు వాళ్ళు ఉంటారు గదా అక్కడ. వాళ్ళొచ్చి లైక్ మీకేమైనా చెయ్యాలా? మీకేమన్నా చెప్పాలా? ఇట్లా ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. సో, మేము వద్దని చెప్పామనమాట. ఇలా ఎవరిది వాళ్ళ ముగ్గేసాము. ఇది మా మమ్మీ ముందు ముగ్గనమాట. మా మమ్మీ ఫస్ట్ తన ముందు వేసుకున్నాక తర్వాత నేను వేసుకున్నాను. ఇంకా మేము పిండి ఒత్తులు కూడా పెట్టామని షార్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇదే అనమాట. లైక్ ఫస్ట్ పిండి మొత్తం చేసి చిన్న చిన్న బాల్స్ చేసి ఇట్లా మంచిగా ప్రెస్ చేసి ఇట్లా దీపంలాగా చేసి తర్వాత దానికి మీద కుంకుమ పెట్టాము. పెట్టినంక ఇంకా ఆ ఓం అని రాసి పెట్టారు కదా! ఆ తర్వాత వస్తది చూడండి. ఇట్లా మొత్తం మా మరదలు పెట్టిందనమాట దాని మీద. ఇంక ఇది నా ముందు ముగ్గు. లైక్ నేనే వీడియో తీసుకుంటూ వేయడం కొంచెం కష్టం కదా! సో, అలా ఏదో ట్రై చేశాను వెయ్యడానికి. వేశాను. ఏదో అలా మా మమ్మీ వేస్తుంటే మా మమ్మీ చూసి నేను కూడా నా ముగ్గు నేనేసుకుంటా అని చెప్పి వేసుకున్నాను. తర్వాత మా మరదలొచ్చి నేను కూడా వేశాను హెల్ప్ చేశానని చెప్పి వేసింది. ఫస్ట్ పిండితో వేసాము ముగ్గు. దాని తర్వాత దాని మీదనే లైక్ పసుపు ఇంకా కుంకుమతో మళ్ళీ ఏసామనమాట. లైక్ పిండితో సరిగ్గా వచ్చింది వేయడానికి కానీ పసుపు, కుంకుమతో అంత పడకుండే లైక్ లైట్ అక్కడక్కడ పడినుండే. అది మొత్తం ఇట్లా స్టిక్కీగా ఉంటది గదా! సో, ఇంకా కరెక్ట్‌గా పడలేదు. లైక్ ఏదో ఇంకా అలా వెయ్యాలని చెప్పి వేసాము. కానీ అనిపిచ్చింది అట్లా వెయ్యడము. అంటే ఎప్పుడు పెట్టలే గదా! ఇప్పటివరకి అలా. లైక్ ఫస్ట్ టైమ్ కదా! అట్లా పెట్టడము. సో, ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. చాలా బావుండే. నేను ఇంకా మా వి ఆర్ ఫైటింగ్. నేను వేస్తా అంటే నేను వేస్తా, నేను వేస్తా అంటే నేను వేస్తా అని చెప్పి అట్లా ముగ్గు వేయడం అయిపోయాక ఒక దీపం పెట్టి ఫస్ట్ కింద తమ్మలపాకు అంటారు కదా! దాన్ని పెట్టి మీద దీపం పెట్టి దీపంలో 365 ఒత్తుల్ని అక్కడ అమ్ముతున్నారనమాట. అవి తీసుకొని పెట్టాము. తర్వాత ఇంకా ఓం రాసి ఓంలో లైక్ 31 పెట్టారనమాట. అది మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ మేము 31 పిండి దీపాలున్నాయి కదా! అవి పెట్టాము. ఇక్కడ మంచిగా పెడుతున్నారు. ఓం ఇట్లా గీసాం కనమాట. దాని మీద కరెక్ట్ ఉండాలని చెప్పి పెడుతున్నాను. అక్కడ గ్రీన్ హ్యాండ్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ డ్రెస్ హ్యాండ్ కనిపిస్తుంది కదా! అది మా అక్క అనమాట. షీ ఈస్ కౌంటింగ్ ఎన్ని పెట్టాము 31 పెట్టాలి కదా! కరెక్ట్‌గా కౌంట్ చేసి పెడదామని చెప్పి షీ వాస్ కౌంటింగ్. లైక్ ఎన్ని పెట్టాము ఇప్పటివరకు ఇంకా ఎన్ని పెట్టాలి అని చెప్పి. మా మామ పెడుతున్నారు అక్కడ దీపాలు. మా అక్క కౌంట్ చేస్తుంది ఎన్ని పెట్టామని చెప్పి. ఇంకా అలా మొత్తం పెట్టేసాక లైక్ ప్రతి వాటిల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసి ఇంకా అది ఉంటది కదా! పిండితో కాటన్‌తో చేసింది. ఇంకా అది పెట్టేసి ఇంకా దీపం వెలిగించారనమాట. అన్నిట్లలో వెలిగించారు. కాకపోతే మనము ఇట్లా లైక్ లెంత్ ఉన్నది పెడతాం కదా! కాకపోతే మా అత్త ఇట్లా రౌండ్‌గా చేసుకొనొచ్చింది. లైక్ పిండి నాట్ లైక్ కాటన్‌తోని ఇట్లా మంచిగా రౌండ్‌లా చేసుకొని దీపం పెట్టడానికి చేసుకొనొచ్చి ఇక్కడ మా బిట్టు లైక్ ఆవుకి తినిపిస్తున్నాడనమాట బనానా. అవి మనం పెట్టిన దీపంని కూడా ఇట్లా తోచేస్తున్నాయనమాట. అక్కడ బనానాస్ ఇంకేమన్నా ఫ్రూట్స్ కనిపిస్తే అవి లాక్కెళ్తున్నాయి. సో, ఇంకా అట్లా అని చెప్పి మేము పెట్టేటప్పుడు దగ్గరికి రానీయలేదు. ఎక్కడ ఖరాబ్ చేస్తదా అని చెప్పేసి. తర్వాత ఇంకా మా బిట్టు వెళ్లి పెట్టాడనమాట ఆవుకి. లైక్ బనానా తినిపించేసొచ్చారు. ఇంకిక్కడ చూడండి పెడుతున్నారు. అది ఫుల్ గాలి వస్తుంటే పెట్టడానికి రావట్లేదు. సో, ఇంగ మేమేం చేసామంటే లైక్ అగరబత్తి ఉంటది కదా! దానితోని ఇట్లా దానికి పెట్టి పెడుతున్నాము. కానీ నాకైతే అస్సలు పెట్టడానికి రాలేదు. మొత్తం గాలి ఫుల్ అస్సలు పెట్టడానికే రావట్లేదు. కానీ ఇంకేదో అలా ట్రై చేసాము పెట్టడానికి. ఆహ్, మంచిగా చూసారా ఓంకి ఇంకా మళ్ళీ ఇందాకనేమో జస్ట్ దీపాలు పెట్టారు. పిండి దీపాలు. ఇప్పుడు మొత్తం ఫ్లవర్స్‌తో గూడా ఇట్లా ఓంలాగా మొత్తం డెకరేట్ చేశారు. ఇంకా
మొత్తం ఆ 31కి పెట్టేశాక మేము కూడా మా ముందు ముగ్గు వేసుకొని పెట్టామని చెప్పాం కదా! ఇంకా అక్కడ కూడా మేము కూడా మా దగ్గర ఉన్న 365 ఒత్తుల దీపం మేము కూడా వెలిగించాము. చూడండి ఇవన్నీ మా ముందు ఉన్నవన్నమాట. ఇది లాస్ట్ ఇది నాది. ఇప్పుడు నేను చూపించేది అది నాది అన్నమాట. ఇది మా మమ్మీ, మా అక్క ఇంకా అవి 2 మా అత్త ఇంకా మా అత్తనే పెట్టింది 2 లైక్ 31ది ఇంకా పక్కనది పెట్టింది కదా! లైక్ 5 కుందులలో నాట్ కుందులు లైక్ మట్టి దీపాల్లో అయి పెట్టాక లాస్ట్ ఫైనల్లీ మనం ఏదైనా చేసినా పక్కా కొబ్బరికాయ కొడతాం గదా! లాస్ట్ ఫైనల్లీ కొబ్బరికాయ కొట్టాము. ఇది నేనే అనమాట కొబ్బరికాయ అది అక్కడ ఏం రాయలేదు కదా! సో, నాకు అంత సరిగ్గా కొట్టడానికి రాలేదు. కొట్టంగా అది పగిలిందనమాట. ఫైనల్లీ ఇట్స్ డన్. నన్నెప్పుడూ ఎక్కిరిస్తూ ఉంటారు. "నీకు బలం లేదు, కొట్టడానికి రాదు" అని చెప్పి. ఏం చేస్తామండి? ఏం చేయలేం. ఇంకా అలా కొబ్బరికాయ కొట్టాక ఇంకా కొద్దిసేపు కూర్చున్నాక ఇంకా మా అత్త వాళ్ళు దీపదానం చేశారు. అది నేను తీయలేదు వీడియో. లైక్ ఒక సింగిల్ ఫోటో ఉండే కానీ అది డిలీట్ అయిపోయింది. ట్రాష్‌లోకెళ్ళిపోయింది. కానీ దొరకట్లేదు ఎక్కడుందో కూడా. ఇంకా వస్తుంటే పక్కా బొమ్మలు. కానీ మేమెక్కువ బొమ్మలు అందరం ఇంకా పెద్ద పెద్దగున్నామని చెప్పి ఎవరు మాకు బొమ్మలు కొనివ్వలేదు. అప్పటికి మా బిట్టు అన్నాడు, "ఐ నీడ్ బొమ్మలు" అని చెప్పి. కానీ ఇంకెవరు కొనివ్వలేదు. మళ్ళీ రిటర్న్ వి ఆర్ గోయింగ్ టు ద రూమ్. పెట్టాక ఇంకా పక్క రూమ్‌కెళ్ళాలి గదా! అట్లా. కానీ మార్నింగ్ ఇట్ వాస్ ఎ డ్రాస్టిక్. ఎలా అంటే మార్నింగ్ మనం ఎళ్లి గంగలో స్నానం చేయాలి అనంటే, అమ్మ చల్లగుంటాయి నీళ్ళు. ముందే ఇది చాలా కూల్ ఉంటది వెదర్. ఎలా చేయాలి? సో, ఇవి మమ్మీ వాళ్ళు ఇట్లా దాంట్లో దీపం పెట్టి గంగలో ఇట్లా వదులుతారు కదా! అట్లా వదిలారనమాట. దిగేటప్పుడు చూడండి స్టెప్స్ అసలు చుక్కలు కనిపించాయి. ఎక్కేటప్పుడు ఇట్ వాస్ నార్మల్. అంతేం అనిపించలేదు గానీ, దిగేటప్పుడు అయితే ఇట్లా కింద ఏడ పడిపోతామా? ఎక్కడ పడిపోతామా కింద అని చెప్పి చాలా భయమేసింది. ఇంకా ఇక్కడ గంగ చాలా మందున్నారు. అక్కడ నాకు భయమైతుంది దిగాలంటే చిన్న చిన్న పిల్లలున్నారు. అసలు వాళ్ళైతే ఆడుకుంటున్నారు వాటర్‌లో. నాకు జనరల్‌గా వాటర్ చూస్తేనే భయమైతది. లైక్ పెద్ద పెద్ద నాకు స్విమ్మింగ్ పూల్ అంటే కూడా కొంచెం భయమనమాట. ఇక్కడ మా మమ్మీ అక్కడ వదులుతుంది కదా దీపం. అంటే లైక్ అది వదిలాక కొబ్బరికాయ కొట్టారనమాట. కొబ్బరికాయ కొట్టంగానే అక్కడ చిన్న చిన్న వాటిలలో ఉన్నారు కదా! వాళ్ళు లైక్ మాకిచ్చేయండి కొట్టంగానే మా దాంట్లో వెయ్యండి అని వాళ్ళు మొత్తం అంటే లైక్ గార్బేజ్ లాగా అయిపోతది కదా! మొత్తం ఇట్లా అని చెప్పి వాళ్ళు అందులో యేసుకుంటున్నారనమాట. నౌ వి ఆర్ రిటర్నింగ్ టు హోమ్. అంటే రిటర్న్ అవుతుంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. అసలు చూస్తుంటేనే భయమైతుంది. ఇది వస్తుంటే కూడా గణపతి టెంపుల్ అనమాట ఇది. లోపల లైక్ గోల్డ్ కలర్‌లో చాలా బావుంటది టెంపుల్ కూడా. ఇక్కడ చాలా మందున్నారు. లైక్ ఎలా అంటే రిటర్న్ అవుతుంటే ఎవరైనా వస్తారు కదా! అలా అనమాట. మేమక్కడ ఒక ఫోటో కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఇది రిటర్న్ పాలధార, పంచదార అనమాట. అక్కడ ఇట్లా బొమ్మలున్నాయి కానీ మా మమ్మీ వాటర్‌తో ఇలా ఆడుకుంటుంది చిన్న పిల్లలాగా. లైక్ ఇట్ వాస్ క్యూట్. అక్కడ ఒక దేవుడున్నారనమాట. దాని మీద ఇట్లా పోస్తుందనమాట ఇట్లా పట్టుకొని. ఇది వాటర్ ఫాల్ అనమాట పాలధార, పంచదార. లైక్ ఇది చిన్న వాటర్ ఫాల్. యాక్చువల్లీ మేము మల్లెల తీర్థం తీసుకెళ్ళండి అని అడిగాము. కానీ అప్పటికి మా మామకి కాల్స్ వస్తుండే. ఇంకా రిటర్న్ అవ్వాలి తొందరగా అని చెప్పి కొంచెం టైమ్ స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాము. నెక్స్ట్ ఇంకా డ్యామ్ దగ్గర ఇంకా మళ్ళీ ఫుడ్ కూడా తినాలి కదా అని చెప్పి లైక్ కొద్దిసేపు లైక్ వచ్చాం కదా! ఏదైనా ఒక వాటర్ ఫాల్‌కి వెళ్దామని చెప్పి కొద్దిసేపు పాలధార, పంచదార దగ్గర టైమ్ స్పెండ్ చేసి వచ్చేసాము. ఇది డ్యామ్ దగ్గర. లైక్ అక్కడ వ్యూ చూసారు కదా! ఇంకా ఇది లైక్ రిటర్న్ అవుతుంటే అట్లా మౌంట్ అట్లా గ్రీనరీ ఎంత బావుంటది. పీస్ అసలు చాలా బావుంటది. చూస్తూ ఉంటే అలా చూడాలి, చూడాలి అని అనిపిస్తది. ఇంకేం చేస్తాం? తీసుకొచ్చేసారు కదా రిటర్న్. ఇది వస్తుంటే ఇది ఫారెస్ట్ ఏరియా కదా! అక్కడ సిగ్నల్స్ రావు. సాంగ్స్ పెట్టుకున్న సాంగ్స్ ఉండవు. వేస్తే ముచ్చట్లు వేయాలి. లేదంటే సైలెంట్‌గా పడుకోవాలి. ఓన్లీ 2 థింగ్స్ అనమాట. డౌన్‌లోడ్ చేసుకున్న సాంగ్స్ ఉంటే పెట్టుకోవచ్చు. కానీ మన దగ్గర ఏం లేవు. ఇది రిటర్న్‌లో డిండి అనమాట. వెళ్ళేటప్పుడు మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు చూపిచ్చాను కదా! నైట్ వ్యూ అది. అంత క్లారిటీగా లేకుండే. అంటే అంత మంచిగా లేకుండే. లైక్ ఇప్పుడు మార్నింగ్ వ్యూ అనమాట ఇది. రిటర్న్ వస్తుంటే ఫిష్ పక్కా. ఫిష్ అక్కడ ఇలా మొత్తం ఫస్ట్ దాని మీద ఉన్నవి అన్నీ తీసేస్తారు కదా! ఇంకా వాటితో తీసేస్తున్నారు. ఇంకా కార్తీక మాసంలో ఎవరు తినరా అని చెప్పి మేము కొన్ని పీసెస్ ఫ్రై చేసుకొనొచ్చామనమాట. ఓన్లీ 4 మెంబర్స్ ఉండే. నేను, మా మదర్, మా బిట్టు, ఇంకా మా మామ మేము 4 మెంబర్సే ఉండే.
ఆ రోజు సండే కాబట్టి మా మమ్మీ తినదు. ఇంకా కార్తీక మాసం మా అత్త, ఇంకా మా అక్క కూడా తినరనమాట. మేమే తిన్నాము. ఇంకా రిటర్న్‌లో గండి మైసమ్మ ఏదో టెంపుల్ ఉంటది కదా! అక్కడ కూడా ఆగి లైక్ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to my channel. Bye guys.